నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 23వ తారీఖున వసంత పంచమి. ఆ రోజున సరస్వతీ దేవిని పూజించడం ఆచారంగా భావిస్తూ ఉంటాం. అలానే సరస్వతీ దేవి అందరి దేవతలకి దర్శనం ఇస్తుంది అని విన్నాను. సో అలాంటి సరస్వతీ దేవి మాటలు రాని పిల్లలకి, సరిగ్గా చదవని పిల్లలకు, నత్తి మాట్లాడే పిల్లలకు, స్థిరతత్వం లేని పిల్లలకు, మాటలు వినని పిల్లలకు ఈ రోజున జరుపుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉంటుంది అని అంటారా? తప్పకుండా అమ్మ. ముందుగా సరస్వతి అమ్మవారు అనగానే మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ, నేను మాట్లాడే మాటలు కానీ, వినేటువంటి పరిస్థితి కానీ, వినడము కూడా సరస్వతే. ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్తున్నాను, చెప్పేటువంటి దాంట్లో చక్కగా మీకు అర్థమవుతుంది అనుకున్నా అది సరస్వతి అమ్మవారు. నేను చెప్పింది అర్థం చేసుకున్న సరస్వతి అమ్మవారు. కింద ఏమైనా కామెంట్ పెట్టాలి అనుకున్నా సరస్వతి అమ్మవారే. కనుక మనం ఎట్లా వినియోగించుకోవాలి అని అనుకునేది మన ఇష్టం. అది తల్లి అని పిలిస్తే ఒక రకంగా ఉంటుంది, అమ్మ అని పిలిస్తే మరొక రకంగా ఉంటుంది, మమ్మీ అని పిలిస్తే మరొక రకంగా ఉంటుంది. సో పిలిచే పిలుపు, మనం చూసే చూపు మాత్రమే తేడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా. ఇవాళ రేపు సోషల్ మీడియాలలో ఎంతటి చెండాలాన్ని ఇవాళ రేపు చూస్తున్నాము అంటే నిజంగా అసహ్యం వేస్తూ ఉన్నది. వీరు బట్టలకు సంబంధించినటువంటి వీడియోలు ఎందుకు, దానివల్ల ఏం ఉపయోగపడుతున్నది? ఇప్పుడు ఒక అమ్మవారి గుళ్ళో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండమంటే కూడా తప్పే అవుతుంది. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టానికే వదిలేస్తే అయిపోతుంది. నిన్న రేణు దేశాయి గారు కూడా ఆ జర్నలిస్టుపై అంతటి ఆవేశంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది? అదేవిధంగా ఒకవేళ తను అన్నదే నిజం కావచ్చును, అది వ్యక్తపరిచేటువంటి విధానంలో ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు చెప్పేటువంటి విధానం కావాలి. ఇవాళ రేపు ఒక అద్భుతమైనటువంటి ఒక మాట మాట్లాడగానే అబ్బా ఎంత మంచిగా మాట్లాడారా అని ఒక 100 కామెంట్లు పెడితే అయిపోయి దిష్టి తాకినట్టు. అది మళ్ళీ రేపుగాక ఎల్లుండి ఈ వ్యక్తి ఎక్కడైనా టీ తాగుతూ కనబడినా, మిరపకాయ బజ్జీలు తింటూ కనబడినా, ఒక పలానా గురుగారు మంచి విషయాలు ఎప్పుడు రోడ్డు మీద బజ్జీలు తింటాడని ఫోటో తీసేవాడు అనబడుతుంది. అంటే దాని కింద మళ్ళీ ఎన్ని కామెంట్లు, ఇవన్నీ చెప్పడం వరకే ఎందుకు? దానివల్ల నీకు టైం బొక్క తప్పించేమని ఉన్నదా? నేనేం చెప్తున్నా అంటే ఇదంతా సరస్వతే. నేను చెప్పేదంతా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే మనం ఎంత మౌనంగా ఉంటే మన యందు అంత విశ్వాసంగా అమ్మవారు ఉంటుంది. మన మాటలే కాకుండా మన చేతలు కానీ, మన వస్త్రాధారణ కానీ అంతటి ధర్మబద్ధంగా ఉంటే అమ్మవారు ప్రతి క్షణము నీ యందు ఉంటుంది. సరస్వతి అమ్మవారి అనుగ్రహం లేనిది జీరో. ఇక్కడనే కూర్చుంటుంది అమ్మవారు. కనుక మన మాట అనేటువంటిది ఎంతో పదిలము. ఒక మాట అనే ముందు 1కి 100 సార్లు మాట్లాడాలి. సో సరస్వతి అమ్మవారు అంటే మనకు వసంత పంచమి ఎంతో విశేషకరమైనటువంటి రోజు. ఈరోజు వసంత పంచమి రోజు నాడు అమ్మవారికి సంబంధించినటువంటి వారు ఎవరైనా అమ్మవారిని అభిషేకించిన, మరి అమ్మవారికి సంబంధించినటువంటి రోజు చిన్న చిన్న పిల్లలకు పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, లైక్ ఏదైనా పంచిన, కొంత అనాథ పిల్లలలో ఒక చైతన్యం ఉండేటువంటి విధంగా మనం ఒకరోజు అక్కడ ఉండి వారికి ఏమైనా సహాయం చేసిన, తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలను మనం అమ్మవారికి సమర్పించిన, చక్కటి వస్త్రాన్ని అమ్మవారికి రోజు మనము సమర్పించినా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇవన్నీ చేసుకొని పిల్లల్ని కొట్టి పిల్లలకు సంబంధించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం ఫలితం ఉంటుంది? ఏదున్నా పేషెన్సీ, ఓపిక అనేది అవసరము. మనం చేసేటువంటి పనిపైన మనకు ఒక నమ్మకం ఉండాలి. మనం చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమం మీద మనం విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి. కనుక ధర్మో రక్షిత రక్షిత ఇంతే. కనుక సరస్వతి అమ్మవారిని ఈరోజు శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషము. మరి ఈ యొక్క గుప్త రాజశ్యామల అమ్మవారికి సంబంధించి గుప్త నవరాత్రులలో ఈ యొక్క వసంత పంచమి ఉండడము
అద్భుతము. కనుక తప్పకుండా ఈరోజు కొన్ని దేవాలయాలలో అమ్మవారికి తేనెతో చేసినటువంటి అభిషేకమును పిల్లల నాలుకపై బీజాక్షరంగా రాస్తూ ఉంటారు. ఓకే, అట్లా రాయించుకోండి. ఈ మీరు అన్నట్టుగా నత్తి మాట్లాడిన సరిగ్గా మాటలు రాకున్నా కూడా కొంత మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు తప్పకుండా 108 సార్లు ఈ నా వీడియో చూసిన తర్వాత వెంబడే 108 సార్లు శ్రీ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చేయాలి. పిల్లలతో చెప్పిపించాలి, తల్లిదండ్రులు చేసుకోండి. ఇప్పుడున్న సొసైటీ వల్లనో సోషల్ మీడియా వల్లనో ఎవరు కూడా సరిగ్గా చదవట్లేదు. చదువు పక్కకు పెట్టేసి సోషల్ మీడియాలో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఇవాళ రేపు ఒక వీడియో తీసి పెడితే దానికి లక్షలలో వీడియో వస్తే డబ్బులు ఫ్రీగా వచ్చేస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అవును, ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వారు ఉండేటువంటి క్రమము ఇది ప్రజెంట్. కనుక తప్పకుండా ఒక టైం అనేది వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ముందుగా వీరు ఒక 11 సార్లు మనం చేద్దాం ఈ యొక్క మంత్రాన్ని. శ్రీమని మీరు చేయండి. శ్రీ ఈ మంత్రాన్ని ఫస్ట్ వారికి ఇచ్చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం అది చూద్దాం. తప్పకుండా ముందుగా మీ యొక్క గోత్రనామాలు కానీ లేదా మీ యొక్క పిల్లల పేర్లు కానీ చెప్పుకోండి. సరస్వతి అమ్మవారి ముందు ఒక దీపారాధన చేయండి. మీ పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలను అక్కడ సమర్పించండి. చక్కగా తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలను అమ్మవారికి పెట్టండి. మందార పుష్పాలు సమర్పించండి. అదేవిధంగా కనకాంబరం పూలు అంటారు, అవి కూడా సమర్పించండి. పిల్లలకు స్వీట్ పెట్టండి ఈరోజు. సో ఏదేమైనప్పటికీ కూడా ముందుగా శ్రీం 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 శ్రీం. ఎంత వైబ్రేషన్ ఉంటుందంటే ఒక 11 సార్లు చేస్తేనే చాలా వైబ్రేషన్ ఉండేటువంటి మంత్రం ఇది. తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక మీరు మీ ఇంట్లో చదువుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి 108 నామాలు చెప్పుకోండి. దగ్గరలో సరస్వతి అమ్మవారు ఉంటే అర్చన చేపియండి. ఎవరైనా పిల్లలకు అక్షరాభ్యాసానికి వెళ్ళేటువంటి వారికి కానీ ఆ రోజు అక్షరాభ్యాసం చేయించుకో తప్పకుండా అమ్మ చేయొచ్చు. అక్షరాభ్యాసం అనేటువంటిది తప్పకుండా ఆల్రెడీ మేము చేసాము అనుకున్నా కూడా అందుబాటులో ఉంటే చేయించుకోవచ్చు. మళ్ళీ తప్పు లేదు, ఖచ్చితంగా చేసుకోవచ్చును. సో తప్పకుండా ఈరోజు అమ్మవారికి సేవ చేయండి, అమ్మవారికి దగ్గరగా ఉండండి. అంతే. తప్పకుండా గురుగారు, వసంతి పంచమి రోజున ఏ విధంగా సరస్వతి దేవిని ఆరాధించాలి అని మీ మంత్రం ద్వారా మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.